నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. నంద్యాల జిల్లా కొలిమిగుల మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నందు ఉన్నటువంటి ఈఓఆర్డీకి ఈరోజు జనసేన పార్టీ తరఫున నీటి సమస్యను నెలకొలింది. కొలిమిగులలో ఈ యొక్క నీటి సమస్య పరిష్కార నిమిత్తం ఎంపీడీఓ మరియు ఈఓఆర్డీ అధికారులకు గ్రామ పంచాయతీ అధికారులకు దృష్టికి తీసుకొచ్చి వినతి పత్రం అందజేసిన కొలిమిగుల మండల జనసేన నాయకులు అయినటువంటి పెద్దయ్య, అదేవిధంగా రాజు, మిగతా గ్రామ నాయకులు, కొలిమిగుల నాయకులు ఉన్నారు మనతో. వారు ఏ విధంగా అర్జీ ఇచ్చారు, అర్జీ ఏ విధమైనటువంటి సమస్యలపై అర్జీ ఇవ్వడం జరిగింది, అధికారులు ఏ విధంగా స్పందించారు అనేది మనతో పెద్దయ్య గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకున్నాం. యుఆర్డీ గారిని కలిసి ఈరోజు కొలిమిగుల గ్రామ పంచాయతీ సంబంధించిన మండలంలోని ప్రతి పంచాయతీకి సంబంధించిన సమస్యలపై యుఆర్డీ గారిని కలిసి అర్జీ సమర్పించడం జరిగింది. వర్షాలు ఎక్కువగా పడడం వల్ల, వీధి లైట్లు సరిగా లేకపోవడం వల్ల జనాలు, అలాగే రోడ్లపై మట్టి పేరుకుపోయి వృధమయమై జనాలు చాలా ఇబ్బంది పడతారు. ఆ సమస్యలపై, వీధి లైట్ల సమస్యలపై, చెత్త సమస్యపై, నీటి సమస్య, ముఖ్యంగా కొలిమిగుల మండలంలో నీటి సమస్య ఎక్కువగా ఉంది. ఆ సమస్యను ఎక్కువ మీరు స్పందించి చర్యలు తీసుకోవాలని యుఆర్డీ గారిని కలిసి అర్జీ సమర్పించడం జరిగినది. అధికారులు ఏ విధమైనటువంటి స్పందించారు, ఏ విధంగా స్పందన అధికారుల నుండి వచ్చింది, ఎన్ని రోజులకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు? ఖచ్చితంగా తొందరగానే మీరు ఇచ్చిన అర్జీ సమస్యలపై మేము మంచిగానే స్పందించారు. సమస్యలపై మేము అధికారులకు తెలియజెప్తాము, పంచాయతీలోని ప్రతి పంచాయతీ సెక్రటరీకి తెలియజెప్తామని చెప్పి యుఆర్డీ గారు మాకు చెప్పడం జరిగినది. త్వరగానే సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు. థ్యాంక్ యూ సార్. మరో నాయకుడు అయినటువంటి సిటిజన్ ఫైట్ ఫర్ రైట్స్ పోరాటం చేస్తున్నటువంటి కొలిమిగుల సామాజికవేత్త అయినటువంటి సామాన్యుడు, మన కార్యకర్త అయినటువంటి రాజు గారు మనతో ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకుంటాం. నమస్తే. సో ఈ రోజున జనసేన పార్టీ తరఫున అన్న పెద్దయ్య ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్ళడానికి మంచిగా సపోర్ట్ చేస్తున్నటువంటి ఆయన, ప్రజల కోసం పోరాడుతున్నటువంటి పెద్దయ్య అన్న గారికి ఆయన తరఫున మేమందరం రావడం జరిగింది. సో ఇది మీరు పార్టీ తరఫున చూడకుండా ఏ పార్టీ నాయకులైనా, ఏ పార్టీ వ్యక్తులైనా, ఇది మన గ్రామాభివృద్ధికి సంబంధించి ఎలాంటి చిన్న సమస్యలన్నా సరే అందరూ ఏకాకృతంగా సమిష్టిగా అందరము సమస్యలను పరిష్కరించడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నాము. అలానే ఇది ఒక పార్టీకి సంబంధించి జనసేననే కాదు, ఏ పార్టీ వల్లైనా సరే అందరం కలిసి ఇది మన గ్రామము, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో కాబట్టి నాయకులు, ఎలాంటి నాయకులైనా సరే అధికారుల వద్దకు వచ్చి అధికారులు కూడా మంచిగానే స్పందించడం జరిగింది. ఈఓఆర్డీ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ, గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మంచిగానే. కాబట్టి మనందరం ఒకే విధంగా, ఒకే మాట మీద నిలబడి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆశిస్తున్నాను. మరో వ్యక్తి అయినటువంటి ఎక్స్ ఆర్మీ మనతో ఉంది. ఓకే, థ్యాంక్ యూ.